శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. హైదరాబాద్ వేదికగా ఐపీఎల్లో ఇవాళ అత్యంత కీలకమైన పోరు ఉండనుంది. సన్ రైజర్స్తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. ఇరు జట్ల ప్లే ఆఫ్స్ స్థానాలు నిర్ణయించనున్నాయి ఈ మ్యాచ్ ఫలితం. ఇక సీజన్ ఆరంభ మ్యాచ్లో బెంగళూరు చేతిలో ఎస్ఆర్హెచ్ ఓటమి పాలైంది. గత ఓటమికి బదులు తీర్చుకునేటువంటి కసిలో ఉంది ఆర్సీబీ. జోరు మీద ఉన్నారు ఇక అభిషేక్, హెడ్, ఇషాన్, కమిన్స్, నితీష్. ఇక కోహ్లీ ఆట కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తూ ఉన్నారు. 13 మ్యాచ్ల్లో 542 పరుగులతో సూపర్ ఫామ్లో ఉన్నాడు కోహ్లీ. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ఆసక్తికరమైన మ్యాచే కాదు, రసవత్తరమైనటువంటి పోరు. గత ఓటమికి బదులు తీర్చుకోవాలని ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది టీం. ఏంటి, ఏ విధంగా చూడాలంటారు? బ్లాక్ టికెట్ల దందా నేపథ్యంలో ఒకంత కలకలం సృష్టించినటువంటి ఈ మ్యాచ్ ఫలితాన్ని కూడా డిసైడ్ చేసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఓవరాల్గా ఏంటి, వీటన్నిటి ఏ విధంగా చూడాలంటారు? ఇక్కడ బ్లాక్ టికెట్ల దందా అనే అంశాన్ని పక్కన పెట్టేసి కంప్లీట్ గా మ్యాచ్ గురించి, పిచ్ గురించి, ప్లేయర్స్ గురించి, పాయింట్స్ టేబుల్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ముఖ్యంగా అంటే ఈ రోజు పిచ్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇది పరుగుల అంటే భారీగా పరుగులు నమోదయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి పిచ్. థర్డ్ పిచ్ మీద ఈ రోజు మ్యాచ్ జరుగుతుంది. ఖచ్చితంగా 220కి పైగా, 220 నుంచి 230 వరకు స్కోర్ ఉండేటువంటి ఛాన్స్ అయితే ఉంది. అలాగే పవర్ ప్లేలో మనం భారీగానే పరుగులు చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఎందుకు అనంటే ఇక్కడ టాప్ ప్లేస్ లో నిలవాలి అని అంటే రెండు జట్లకి కూడా అంటే ఇది దీన్ని ఉంటారు మనం పాయింట్స్ టేబుల్ రన్ రేట్ అనేది, నెట్ రన్ రేట్ అనేది చాలా కీలకంగా మారినటువంటి అంశం. కాబట్టి ఇక్కడ భారీగా పరుగులు చేసి చేజింగ్ చేయనీయకుండా కంట్రోల్ చేయగలిగితే ఏ జట్టుకైనా సరే అడ్వాంటేజ్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ అందుకనే కొంత ఇంట్రెస్టింగ్ గా ఉండే విధంగానే భారీ స్కోర్ అంటే చాలా మంది ఈ రోజుల్లో క్రికెట్ అంటే షాట్లకి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అలాగే భారీగా అంటే సిక్స్లు కొడితేనే ఇష్టపడేటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఈ పిచ్ ని ఆ విధంగా తయారు చేసినటువంటి పరిస్థితి. ఇక మనం చూసుకుంటే హైదరాబాద్ బ్యాటింగ్ లైనప్ లో ట్రావిస్ హెడ్ గానీ, అభిషేక్ శర్మ గానీ, అలాగే లాస్ట్ మ్యాచ్ తో ఫామ్ లోకి వచ్చినటువంటి ఇషాన్ కిషన్ గానీ, అలాగే హెన్రిచ్ క్లాసెన్ గానీ, అలాగే మిడిల్ ఆర్డర్ కి సంబంధించి ప్యాట్ కమిన్స్ గానీ వీళ్ళందరూ కూడా మంచి ఫామ్ లో ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి సలీల్ అరోరా వంటి వాళ్ళు కూడా బ్యాట్ తో రాణించేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇది ఖచ్చితంగా హైదరాబాద్ కి అడ్వాంటేజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. అలాగే అటు ఆర్సీబీకి సంబంధించి చూసుకుంటే ఓపెనర్లు జాకబ్ బేతల్ ఫామ్ లోకి రావాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే విరాట్ కోహ్లీ ఫామ్ లోనే ఉన్నాడు కాబట్టి, కాకపోతే స్ట్రైక్ రేట్ కొంత స్లోగా ఉంది. అలాగే దేవదత్ పడిక్కల్, రజిత్ పాటీదార్, టిమ్ డేవిడ్, రొమారియో షెఫర్డ్ గానీ వీళ్ళందరూ కూడా, అలాగే కృణాల్ పాండ్యా గానీ వీళ్ళందరూ కూడా మంచి ఫామ్ లో ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇక్కడ ఏ విధంగా చూసుకున్నా సరే భారీ స్కోరే నమోదయ్యేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అలాగే రెండు జట్ల బౌలింగ్ బలాబలాలు కూడా హైదరాబాద్ ఫస్ట్ మ్యాచ్ కి ఈ రోజు ఆడేటువంటి ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీతో ఆడారు వాళ్ళు. ఆ రోజు బౌలింగ్ చూసుకుంటే, ఈ రోజు బౌలింగ్ చూసుకుంటే ఆర్సీబీ బౌలింగ్ తో కంపేర్ అయ్యే విధంగానే రెండు జట్ల బౌలింగ్ కూడా బలంగానే ఉంది. అయితే ఇక్కడ భువనేశ్వర్ కుమార్ హైదరాబాద్ కి మెయిన్ మైనస్ గా మారేటువంటి ఛాన్స్ ఉంది. ఎందుకనంటే అతను గతంలో హైదరాబాద్ తో ఆడాడు. హైదరాబాద్ పిచ్ మీద అతనికి కంప్లీట్ అవగాహన ఉంది, హైదరాబాద్ గ్రౌండ్ మీద. కాబట్టి ఈ రోజు అతని ప్రభావం కూడా భారీగా ఉండేటువంటి ఛాన్స్ అయితే ఉంది. అలాగే ఇక అంటే ఇటు ప్యాట్ కమిన్స్ నేతృత్వంలోని ఎస్ఆర్హెచ్ బౌలింగ్ యూనిట్ కూడా బలంగానే ఉన్నటువంటి నేపథ్యంలో ఎంతవరకు ఆర్సీబీని కంట్రోల్ చేస్తారనేది చూడాలి. కాకపోతే ఇక్కడ పవర్ ప్లేలో కనీసం ఏ జట్టు అయినా సరే గెలవాలి అనుకుంటే పవర్ ప్లేలో 2 వికెట్లు వాళ్ళు కానీ వీళ్ళు కానీ 2 వికెట్లు తీయగలిగితే మాత్రం అడ్వాంటేజ్ ఉంటుంది. టాస్ గెలిచినటువంటి టీం డామినేట్ చేసే పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. మొదట బ్యాటింగ్ చేసేటువంటి టీం ఎక్కువ స్కోర్ చేస్తుంది అనేటువంటి మాట. సెకండ్ ఇన్నింగ్స్ విషయంలో ఒకంత టార్గెట్ చేసింగ్, అది ఏ టీం అయినప్పటికీ కూడా ఒకంత కొంచెం డిఫికల్ట్గా ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయనేటువంటి మాట. దీన్ని ఎలా చూడాలంటారు వెంకట్? ఎస్, ఇక్కడ టాస్ అనేది మెయిన్ పాత్ర పోషిస్తుంది. చేజింగ్ టీమ్ కు కొంత అడ్వాంటేజ్ ఉండేటువంటి ఛాన్స్ అయితే ఉండొచ్చు. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రెండు జట్ల బ్యాటింగ్ బలంగా ఉన్నప్పుడు, పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మ్యాచ్ అనేది హోరాహోరీగానే ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది. అంటే లక్నో పిచ్ లానో, కలకత్తా ఈడెన్ గార్డెన్స్ రెండో పిచ్ మాదిరిగానో, లేదంటే గౌహతిలో మూడో పిచ్ మాదిరిగానో పరిస్థితి ఉండదు. అలాగే అహ్మదాబాద్ లో మొన్న ఉన్నటువంటి 8 పిచ్ల మాదిరిగా ఇక్కడ వాతావరణం అయితే ఉండేటువంటి ఛాన్స్ ఉండదు. కాబట్టి ఈ రోజు మనం భారీ స్కోర్ అయితేనే అంటే భారీ స్కోర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. భారీ స్కోర్ తో పాటుగా టాస్ ఎవరు గెలిచినప్పటికీ కూడా వాళ్ళ డామినేషన్ కొంతవరకు ఉండొచ్చు, కానీ వాళ్లే గెలుస్తారు అనేది మనం చెప్పలేము.
రైట్, ఇక బోత్ సైడ్ టీమ్స్కి సంబంధించి బౌలింగ్ సైడ్ కానీ బ్యాటింగ్ సైడ్ కానీ ఈ రెండు టీమ్స్లో మ్యాచ్ని టర్న్ చేసేటువంటి ప్లేయర్స్ అని అంటే ఏం చెప్తారు మీరు? ఈ రోజు భువనేశ్వర్ కుమార్ ఆర్సీబీ నుంచి ఖచ్చితంగా ప్రభావం చూపించేటువంటి ఛాన్స్ అయితే ఉంది. అలాగే జాష్ హేజల్వుడ్ నుంచి కూడా మనం మంచి బౌలింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే ఆ పిచ్ స్వభావాన్ని బట్టి కృణాల్ పాండ్యా కొంత అడ్వాంటేజ్ అయ్యేటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అలాగే ఇటు హైదరాబాద్ విషయానికి వస్తే మాత్రం ఇషాన్ కిషన్ లేదంటే అభిషేక్ శర్మ వీళ్ళిద్దరి నుంచి మంచి ఇన్నింగ్స్ చూడొచ్చు. ట్రావిస్ హెడ్ అతని లైన్ మిస్ అయిపోయింది ఈ టోర్నీ మొత్తం కూడా అనేది మనకు అర్థమవుతుంది. అతను కూడా అంటే ప్రతి బాల్ 6 కొట్టాలనేటువంటి మైండ్ సెట్ లోకి అభిషేక్ శర్మ లాగా వచ్చాడు. అది కొంపముందు చేసింది అనేది అయితే మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి అభిషేక్ శర్మ గానీ ఇషాన్ కిషన్ గానీ వీళ్ళిద్దరి నుంచి మంచి ఇన్నింగ్స్ ఉండొచ్చు. బౌలింగ్ పరంగా చూసుకుంటే ప్యాట్ కమిన్స్ నుంచి అలాగే శివాన్ కుమార్ నుంచి వీళ్ళిద్దరూ ప్రభావం చూపించేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎస్, యాజ్ యూజువల్ గా మీ విన్నింగ్ ప్రెడిక్షన్ ఏంటి? అన్ప్రెడిక్టబుల్ అయినప్పటికీ కూడా అడగొద్దు, నేను చెప్పొద్దు. మీరు అడగద్దు, నేను చెప్పొద్దు. ఎస్ ప్లీజ్, డెఫినెట్ గా ఎస్, ప్రేక్షకుల కోసం డెఫినెట్ గా మీరు చెప్పాలి మీ అంచనాలు. ఇప్పుడు టీం బలాబలాలు మీరు చెప్పారు. ఆ గ్రౌండ్ లో ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీ గెలిచింది కాబట్టి ఈ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ అనుకోవచ్చు, చెప్పలేము. కాకపోతే ఇక్కడ రన్ రేట్ అనేది ఒకవేళ ఆర్సీబీ ఓడిపోతే ఏదైనా 10 పరుగుల తేడాతో ఓడిపోతేనే వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ నా కోరిక ఏంటంటే గుజరాత్ టీం 3వ స్థానానికి రావాలి కాబట్టి ఎస్ఆర్హెచ్ గెలవాలని అయితే అనుకుంటున్నాను. ఎస్ఆర్హెచ్ కి అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి. మరి అంటే మీరు గత మ్యాచ్లకు సంబంధించి కూడా అన్నారు, నేను రివర్స్ లో చెప్తాను అని అన్నారు. సో దానికి సంబంధించి కూడా ఒకసారి ఏ టీం గెలుస్తుందని ఒక క్లియర్ గా రివర్స్ లో అంటే ఎస్ఆర్హెచ్ అనే చెప్పొచ్చు. కానీ నేను ఎస్ఆర్హెచ్ గెలవాలని కోరుకుంటున్నాను మరి వాస్తవానికి అయితే. ఎందుకంటే ఆర్సీబీ టాప్ ప్లేస్ లో ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది. గుజరాత్ 3వ స్థానానికి పడిపోవచ్చు. ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ అనాలిసిస్ వెంకట్. ఇక హైదరాబాద్ వేదికగా ఐపీఎల్లో ఇవాళ అత్యంత కీలకమైనటువంటి పోరు ఉండనుంది. సన్ రైజర్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. ఇరు జట్ల ప్లే ఆఫ్స్ స్థానాలు ఈ మ్యాచ్ డిసైడ్ చేయనుంది. సీజన్ ఆరంభ మ్యాచ్లో బెంగళూరు చేతిలో ఎస్ఆర్హెచ్ ఓటమి పాలైంది. గత ఓటమికి బదులు తీర్చుకునేటువంటి కసిలో ఉంది ఆర్సీబీ. ఇక అభిషేక్, హెడ్, ఇషాన్, కమిన్స్, నితీష్ జోరు మీద ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కోహ్లీ ఆట కోసం కూడా ఫ్యాన్స్ ఎదురు చూస్తూ ఉన్నారు. 13 మ్యాచ్ల్లో 542 పరుగులతో కోహ్లీ సూపర్ ఫామ్లో ఉన్నాడు. ఈరోజు మ్యాచ్ రసవత్తరంగా ఉండనుంది. నెక్ టు నెక్ ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.